నమస్తే అండి. ఇప్పుడు మనం రక్తం ఎక్కించుకునే కంటే ముందు అంటే బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ కంటే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి డిస్కస్ చేద్దాము. ఇందులో ఫస్ట్ ఏంటి అంటే ఈ రక్తం ఎక్కించుకోవడం అంటే బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ అనేది మనకి పర్మనెంట్ సొల్యూషన్ అంటే క్యూరేటివ్ ట్రీట్మెంట్ ఆప్షన్ కాదు. ఇది జస్ట్ జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకునే లాంటిది. పారాసిటమాల్ ఎఫెక్ట్ అయిపోగానే మళ్ళీ జ్వరం వస్తుంది. సో ఇది కూడా అంతే. మనం ఎక్కించుకున్న రక్తం మన బాడీలో ఒక 4-6 వారాలు మాత్రమే ఉంటుంది. దాని ఎఫెక్ట్ మళ్ళీ పోతుంది. సో దాని ఎఫెక్ట్ పోగానే మళ్ళీ రక్తం తగ్గుతుంది. సో సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఈ రక్తం ఎందుకు తగ్గిందో తెలుసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకోవడం ఇంపార్టెంట్. సపోజ్ రక్తం పోషకాహార లోపం వల్ల తగ్గింది, లేదు ఏమైనా జన్యుపరమైన సమస్యలు ఉన్నాయంటే సికిల్ సెల్ ఎనీమియా, థాలసీమియా ఇంకేదైనా సమస్య ఉంది, లేదు మన బాడీలో రక్తం ఎక్కువగా విరుగుతుంది, లేకపోతే మన బాడీలో ఎక్కడి నుంచైనా రక్తం లీక్ అవుతుంది, లేదు బోన్ మ్యారోలోంచి రక్తం సరిగ్గా పుట్టట్లేదు. ఒక్కొక్కసారి ఏంటంటే వెరీ రేర్‌గా రక్తంకి సంబంధించిన ఏమైనా క్యాన్సర్స్ ఉండొచ్చు. సో లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కొంచెం చిన్న ఇబ్బంది ఏంటి అంటే కొంతమంది పేషెంట్స్ ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఈ టెస్టులు చెప్పడం వల్ల మనకి ఖర్చు ఎక్కువ అవుతుంది, ఇంత ఖర్చు మేము పెట్టుకోలేము, దీని బదులు ఒక రక్తం ఎక్కిచ్చేసేయండి అయిపోతుంది కదా అంటారు. సో దీనివల్ల మనకి ప్రాబ్లం ఏంటి అంటే లోపల ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఉంది, సపోజ్ బోన్ మ్యారో నుంచి సరిగ్గా ఉత్పత్తి అవ్వట్లేదు, ఏదైనా క్యాన్సర్ ఉంది, అప్పుడు ఏమవుతుంది అంటే ఇది మనకి డయాగ్నోసిస్ అనేది డిలే అవుతుంది. ఒక 2 months డిలే అవుతుంది. ఈ డయాగ్నోసిస్ డిలే అవ్వడం వల్ల లోపల ఏమైనా క్యాన్సర్ ఉంటే అది అడ్వాన్స్డ్ స్టేజ్ అంటే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ అవుతుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే సో ఇప్పుడు మనం రక్తం ఎక్కించుకున్నారు, సపోజ్ ఎక్కించుకున్న తర్వాత కూడా సిమ్టమ్స్ అట్లనే ఉన్నాయని ఒక 1-2 weeks తర్వాత మా దగ్గరికి వచ్చారు. సో అప్పుడు మేజర్ మాకు ఇబ్బంది ఏమవుతుంది అంటే ఈ రక్తం ఎక్కించడం వల్ల కొన్ని టెస్టులు అనేవి మేము కరెక్ట్‌గా ఇంటర్ప్రిట్ చేయలేము. ఐరన్ టెస్ట్ గానీ, లేకపోతే కూమ్స్ టెస్ట్ గానీ, పెరిఫెరల్ స్మియర్ గానీ, లేకపోతే హెచ్‌బీ ఎలక్ట్రోఫోరెసిస్ గానీ, కొన్ని జెనెటిక్ టెస్ట్‌లు గానీ, ఇవేంటి అంటే కరెక్ట్‌గా ఇంటర్ప్రిట్ చేయలేము. మళ్ళీ ఒక 6 వారాల వరకు ఆగాల్సొస్తుంది. సో ఇట్లాంటి టెస్ట్‌లని రక్తం ఎక్కించుకునే కంటే ముందే చేయాలి. అన్ని టెస్ట్‌లు చెయ్యము. ఎవరికి ఏ పేషెంట్‌కి ఎట్లాంటి టెస్ట్ అవసరం పడుతుందో అది చూసుకొని అది మాత్రమే చేస్తాము. సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఈ రక్తం ఎక్కించుకోవడం అనేది మనకి ప్రతిసారి మనకి సేఫ్ కాదు. ఒక్కొక్కసారి రక్తం ఎక్కించుకునేటప్పుడు రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సపోజ్ సింపుల్ చిన్న రియాక్షన్ అనుకోండి, ఫీవర్ వచ్చింది, లేకపోతే కొంచెం చలి వణుకు అట్లా వచ్చింది, ర్యాష్ వచ్చింది, అట్లా చిన్న రియాక్షన్స్ అయితే పెద్ద ఇబ్బంది లేదు. ఒక్కొక్కసారి ఏంటి అంటే ప్రాణాంతకమైన రియాక్షన్స్ వచ్చి ఐసీయూ షిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇందుకోసమని మనం వీలైనంత వరకు రక్తం ఎక్కించుకోవడం అవాయిడ్ చేయడం బెటర్. సో నెక్స్ట్ ఏంటి అంటే మరి అసలు రక్తం ఎక్కించుకోవద్దా అంటే అట్లా అని కాదు. రక్తం ఎక్కించుకోవడానికి ఏదైనా ఎమర్జెన్సీ ఇండికేషన్ ఉందా అన్నది చూసుకోవాలి. సో అంటే మనకి రక్తం తగ్గిపోవడం వల్ల చాలా సింప్టమ్స్ ఉన్నాయి. అస్సలు నిలబడలేకపోతున్నాము, నడవలేకపోతున్నాము, కళ్ళు తిరిగి పడిపోతున్నాయి, కొద్ది దూరం నడిస్తే ఆయాసం వస్తుంది, హార్ట్ పేషెంట్స్ ఉన్నారు. ఇట్లాంటప్పుడు రక్తం ఎక్కించుకోవడం ఇంపార్టెంటే. ఒకటేసారి మనకి బాడీలోంచి ఎక్కువ రక్తం పోయింది, యాక్సిడెంట్ అయింది, సో అప్పుడు కూడా మనం రక్తం ఎక్కించుకోవాలి. లేదు మనకి ఏదైనా సర్జరీ అవసరం ఉంది, దాని ఎమర్జెన్సీ సర్జరీ, దాన్ని డిలే చేయలేము ఎక్కువ రోజులు, అప్పుడు కూడా రక్తం ఎక్కించుకోవడం అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో మనం చూసుకోవాలి అసలు ఇది ఇండికేషన్ ఉందా లేదా, ఎంత సీరియస్ ఇండికేషన్ ఉంది.